खुतबुल्लापुर में पार्क की अराजी पर नाजायज कब्जा, हाइड्रा ने की कार्रवाई। तफसीलात के मुताबिक खुतबुल्लापुर के जिडीमेटला गांव में सर्वे नंबर 218 और 214 ए में गवर्नमेंट अराजी पर 1200 गज जमीन साल 2000 में पार्क के लिए मुख्तस की गई थी, लेकिन चंद सियासी कायदीन से ताल्लुक़ रखने वाले अफराद की जानिब से इस पार्क की ज़मीन पर मकानात तामीर किए जा रहे थे, जिस पर मकामी लोगों ने अहदेदारों को इसकी शिकायत की, लेकिन अहदेदारों ने मामले को नज़रअंदाज कर दिया। बदअज़ां मकामी बीजेपी कायदीन ने मकामी अवाम के हमरा हाइड्रा कमिश्नर से शिकायत की, जिस पर हाइड्रा ने नाजायज़ तामीरात पर रोक लगा दी और इन पर सख्त कार्रवाई का हुक्म दिया। నమస్తే. రుక్మిణి ఎస్టేట్ నందు పార్క్ స్థలం ఒక వ్యక్తి కబ్జా చేసుకొని గత 2 సంవత్సరాలుగా కాలనీ ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నాడు. దానిపైన ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నిరసన తెలపడం కాకుండా డిప్యూటీ కమిషనరు తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ టైం తీసుకొని ఈరోజు 3 గంటలకు కలవడం జరిగింది. సార్కు నిన్న వాట్సాప్లో పెట్టగానే సమస్త ప్రజల సమస్యని స్పందించి ఈరోజు తీసుకొని పూర్తి ఆధారాలను మేము ఏదైతే సార్ ముందు ఇచ్చామో అవన్నీ చూసిన తర్వాత ఏదైతే పార్క్ స్థలం ఉందో మీ పార్క్ స్థలం మీకు కాపాడిస్తాము. మేము మొత్తం కూడా అది హెచ్ఎండికి సంబంధించిన వెంచర్ కాబట్టి ఆ పార్క్ స్థలాలని రేపు వాళ్ళ అధికారులను పంపించి పూర్తి స్థాయిలో దానిపైన సర్వే చేయించేసి ఆ పార్క్ స్థలాలను గుర్తించి ప్రజలకు అప్పచెప్పడమే కాదు, ఆ పార్క్ స్థలాల్లో ఎవరైతే కబ్జాదారులు నిజంగానే కబ్జా చేసుకున్నట్టు తెలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తా అనడం కాకుండా మా ముందే ఏదైతే డిప్యూటీ కమిషనర్ మన జోనల్ కమిషనర్ కుక్కటపల్లి జోనల్ కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడి దానిపైన చర్యలు తీసుకోమని పూర్తి స్థాయిలో రేపు హైడ్రా అధికారులు వచ్చినా కూడా వారితో సమన్వయం చేసుకొని పార్క్ స్థలాన్ని కాపాడదామని వారిని కోరడం, వారు దానిపైన స్పందించడం చూస్తే ఒక హైడ్రా అనే సంస్థ సామాన్య కాలనీ ప్రజలకు కూడా ఈరోజు అండగా నిలబడుతుంది. కాబట్టి ఇలాంటి కబ్జాదారులకు ఒక చెంపపెట్టులాగా కబ్జాదారుల బారి నుండి వారి పార్కులు కానీ స్థలం కానీ కాపాడుకోవడానికి ఈరోజు హైడ్రా కమిషనర్ గారి చొరవ చూస్తేనే మనకు పూర్తి దయాక్షం. కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తూ పార్కు కాపాడుకోవడానికి ప్రజలు కూడా ఇలా అందరూ కూడా ముందుకు వస్తే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగవని మేము ప్రజల తరఫున విన్నవిస్తున్నాం.